హాయ్ ఫ్రెండ్స్. ప్రపంచంలో ఏవో కొన్ని వింతలు రహస్యాలు ఉంటాయి కదా. వాటిల్లో ఒకటే ఈ బెర్ముడా ట్రయాంగిల్. దీని పేరు వినగానే మనకేమనిపిస్తుంది? అయ్యో, ఇక్కడ బోలెడు ఓడలు విమానాలు మాయమైపోయాయి కదా అని. అవును, నిజమే. అసలు ఈ బెర్ముడా ట్రయాంగిల్ అంటే ఏంటి, ఎక్కడ ఉంది, ఇక్కడ ఎందుకు ఇలా జరుగుతున్నాయి, ఈ వింత సంఘటనలు, దీని వెనుకున్న అసలు కారణం ఏంటి, సైంటిస్టులు ఏం చెప్తున్నారు, ఈరోజు మనం ఈ మిస్టరీని తేల్చేద్దాం. అసలు ఈ బెర్ముడా ట్రయాంగిల్ అంటే ఏంటి? ఈ బెర్ముడా ట్రయాంగిల్ని కొందరు దయ్యాల మూల అని కూడా అంటారు. ఇది ఎక్కడ ఉంది అంటే అట్లాంటిక్ సముద్రంలో ఒక వింత ప్లేస్ అన్నమాట. మామూలుగా చెప్పాలంటే అమెరికాలో ఫ్లోరిడా దగ్గర ఉన్న మాయామి తర్వాత బెర్ముడా అనే ఒక దీవి, ఇంకొకటి ప్యూటోరికో అనే ఇంకొక దీవి, ఈ మూడింటిని కలిపితే ఒక త్రిభుజం ట్రయాంగిల్ వస్తుంది కదా. ఆ త్రిభుజం మధ్యలో ఉన్న ప్రాంతమే ఇది. ఇది ఎంత పెద్దగా ఉంటుందంటే దాదాపు 5 లక్షల కిలోమీటర్ల దాకా విస్తరించి ఉంటుందంట. గత 100 ఏళ్ళలో బోలెడు ఓడలు విమానాలు, వాటిలో ఉన్న వేల మంది మనుషులు కూడా ఇక్కడ కనిపించకుండా పోయారు. ఏమైనారో తెలీదు, వాటి జాడ కూడా దొరకలేదు. అందుకే ఇది మొత్తం ప్రపంచంలోనే ఒక పెద్ద మిస్టరీగా మారింది. ఈ బెర్ముడా ట్రయాంగిల్ కథ ఈ మధ్య మొదలవలేదు, చాలా పాతది. మనందరికీ తెలిసిన కొలంబస్ కూడా తన ప్రయాణంలో ఇక్కడ చాలా వింతలు చూశానని తన డైరీలో రాసుకున్నాడట. ఆకాశంలో వింత వెలుగులు కనిపించాయంట. ఆయన షిప్లో ఉండే దిక్సూచి అంటే కంపాస్ కూడా పిచ్చి పిచ్చిగా పనిచేసేదంట. అయితే 1900 మధ్యలో, ముఖ్యంగా 1945 డిసెంబర్లో జరిగిన ఫ్లైట్ 19 అనే సంఘటన వల్ల ఈ మిస్టరీ మరింత పాపులర్ అయింది. అప్పుడు అమెరికా మిలిటరీకి చెందిన 5 పెద్ద విమానాలు ట్రైనింగ్ చేస్తుండగా మాయమైపోయాయి. వాటిని వెతకడానికి వెళ్ళిన ఇంకొక రెస్క్యూ విమానం కూడా కనిపించకుండా పోయింది. ఇలాంటి జనాల్ని భయపెట్టే ఈ ప్రాంతం గురించి ఆలోచించేలా చేశాయి ఈ మిస్టర్ వెనుక జనం చెప్పుకునే కథలు. బెర్ముడా ట్రయాంగిల్ గురించి జనం బోలేడు కథలు చెప్పుకుంటారు. వాటిలో కొన్ని విందాం. కొందరు ఏమిటంటారంటే ఇక్కడ భూమి మీద లేని ఏలియన్స్ ఉంటారట. వాళ్ళే ఓడల్ని విమానాల్ని లాగేసుకుంటారని నమ్ముతారు. అట్లాంటిస్ నగరం కథ. ఒక అట్లాంటిస్ అనే పాత నగరం నీళ్ళల్లో మునిగిపోయిందని, ఆ నగరం పవర్ వల్లే ఇక్కడ చాలా ఇలా జరగబోతుందని కొందరు అంటారు. టైం మిషన్ అంట. ఇంకొందరు ఇది ఒక టైం మిషన్ లాంటిదని, ఇక్కడికి వెళ్ళినవి టైంలో ఎక్కడికో వెళ్ళిపోతున్నాయని చెప్తారు. ఇంకొందరు ఏమంటారంటే కొన్ని యాక్సిడెంట్లు మనుషులు చేసిన తప్పుల వల్లే జరిగాయని కూడా అంటారు. మరి సైంటిస్టులు ఏం చెప్తున్నారు? నిజంగా మిస్టరీ వీడిందా? ఈ అన్ని కథలు భిన్నంగా సైంటిస్టులు కొన్ని నిజమైన కారణాలు చెప్తున్నారు. అవేంటంటే ఈ ప్రాంతంలో దాదాపు 100 అడుగులు ఎత్తున రాకాసి అలలు వస్తాయట. ఇవి మామూలు అలలు కావు, చాలా పెద్దవి. వేరే దిక్కుల నుంచి తుఫాన్లు వచ్చినప్పుడు అవి ఢీకొని ఆ అలలు వస్తాయి. ఇవి పెద్ద ఓడల్ని కూడా చిటికెలో ముంచేయగలవు. గ్యాస్ బబుల్స్. సముద్రం అడుగున మీథేన్ గ్యాస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక్కసారిగా ఈ గ్యాస్ పైకి పెద్ద బుడగలాగా వస్తుంది. అలాంటప్పుడు నీటి సాంద్రత తగ్గిపోతుంది. అప్పుడు ఓడలు అదుపు తప్పి మునిగిపోతాయి. విమానాలు కూడా గాలిలో మీథేన్ ప్రభావం వల్ల ఇంజిన్ ప్రాబ్లమ్స్ రావచ్చని అంటున్నారు. కంపాస్ పిచ్చిగా పనిచేయడం. ఈ ప్రాంతంలో భూమి అయస్కాంత శక్తితో తేడాలుంటాయని, దీనివల్ల ఓడల విమానాల్లో ఉండే కంపాస్ సరిగా పనిచేయదు. దీంతో దారి తప్పి ప్రమాదాలు జరగచ్చు. 4వది ఏంటంటే వాతావరణం అకస్మాత్తుగా మారడం. బెర్ముడా ట్రయాంగిల్ దగ్గర వాతావరణం క్షణాల్లో మారిపోతుంది. అకస్మాత్తుగా తుఫాన్లు, సుడిగుండాలు లాంటివి వచ్చి పెద్ద ప్రమాదాలు చేయవచ్చు. 5వది మనుషులు చేసిన తప్పులు. చాలా ప్రమాదాలకు మనుషులు చేసిన తప్పులే కారణాలు కావచ్చు. ఉదాహరణకు సరిగ్గా దారి చూసుకోకపోవడం, విమానాల్లో ఓడల్లో ఉండే పరికరాలు పాడైపోవడం లాంటివి. చివరికి ఏం తేలిందంటే బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ ఇప్పటికీ పూర్తిగా తెగలేదు. కానీ సైంటిస్టులు చేసిన పరిశోధనలు చూస్తే చాలా సంఘటనలకు సహజమైన కారణాలే ఉన్నాయని తెలుస్తోంది. మనుషులు చేసే తప్పులు, వాతావరణం చెడిపోవడం, భూమిలో ఉండే కొన్ని వింతల వల్లనే ఈ ప్రాంతంలో ప్రమాదాలు జరుగుతున్నాయని అనుకుంటున్నారు. అయినా సరే బెర్ముడా ట్రయాంగిల్ ఎప్పటికీ ఒక మిస్టరీ, మన ఊహకు అందని విధంగానే ఉండిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మిస్టరీ గురించి మీరేమనుకుంటున్నారు? మీకేమైనా కొత్త ఆలోచనలు ఉన్నాయా? కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.